ప్రిమెంటెంట్ వారిలా మనల్ని మనం హెచ్చించకూడదు. అళ్ళగలేను ప్రభు, వెళ్ళగలేను, నేను చాలా భక్తుడిని, నేను అది అనుకుంటా. దేవుడు అది ఇష్టపట్ల. దేవుని వాక్యం వెలుగులో చూసుకుందాం మనం. ఇప్పుడు ఒకవేళ నువ్వు మంచిగా క్వాలిటీస్ కలిగి ఉంటే ఉండొచ్చు, కానీ ఆళ్ళలాగలేను, నీళ్ళలాగలేను, తీర్పు తెచ్చడానికి నువ్వు దాన్ని దేవుడు ఇష్టపట్టలేదు. అది నిజమైన తగ్గింపు కాదు. కాబట్టి ప్రిమెంటెంట్ వాళ్ళారా, వాక్యపు వెలుగులో దేవుడు ఏదైతే ఇష్టపడతా ఉన్నాడో దాన్ని మాత్రమే మనం చేయటానికి, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము, తగ్గింపు, మరి ఆత్మీయమైన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు ఎలాగ ఆశీర్వదించబడతామో మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. అదేవిధంగా చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో కూడా చూస్తే, 66:2లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వరుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై, ఆయన మాట విని వనకాలంట. దేవుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. మరి ఆదివారం ఆరాధనకి వెళ్ళి కూర్చుంటాము, దైవ సేవకుడు వర్తమానం ఇస్తూ ఉంటారు. వాక్యం విన్నప్పుడు ఇది నా కోసం అనుకోవాలి. ఇవాళ భలే మెసేజ్ ఇచ్చాడు, కరెక్ట్గా వాడికి అదే కావాలి అని. ఎంతసేపు మనం ఇతరుల గురించి ఆలోచించకూడదు. నీ గురించి నువ్వు, ప్రభా నువ్వు నాతో ఏం మాట్లాడతావు? ఆదివారం వెళ్ళేటప్పుడు వెళ్ళి కూర్చుని దేవునికి స్తుతులు చెప్పిన తర్వాత మనం, ప్రభా నువ్వు నాతో మాట్లాడు, ఇది నువ్వు నీ దైవ సేవకులు, వారు ఎవరన్నది మనకు అనవసరం. సేవకుడు ఎవరు నిలబెట్టుకున్నాడో దేవుడు, అది ఆయన పని, మనకెందుకైంది? సేవకుల్ని ఎంచబాక నువ్వు, అది నీ పని కాదు, అది దేవుని పని. ఆయన ఎక్కడ ఎవరిని ఎలా పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడో. ఆయనకు అవసరమైతే గాడితే కూడా మాట్లాడారు కదా, మనం గతంలో కూడా చూసి. గాడితే కూడా హెచ్చరించాడు కదా. కాబట్టి ఎవరన్నది మనకు అనవసరం. మనకేం ప్రభా నాకేం భోజనం ఇస్తున్నావు ఇవాళ, నాకేం వర్తమానం ఇస్తున్నావు, నాకేమి ఇస్తున్నావు, ఆహారం ఏం పెడుతున్నావు ప్రభా, నేనేం సరి చేసుకోవాలి, నేనేం కలిగి ఉండాలి, ఎలా బలం అని మనం చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభుదినానికి వెళ్ళిన తర్వాత, దేవుని స్తుతులు అర్పించిన తర్వాత, వాక్యానికి ముందు దైవసేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆయన చేస్తాడు, మనం కూడా దాన్ని ఏకీభవించి ప్రార్థన చేస్తాం. నాతో మాట్లాడుతాం. దేవుడు మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో అంటే, అమ్మో ప్రభా నిజమే ఇలా మాట్లాడో, నన్ను క్షమించయ్యా. వణుకు ఉండాలి, మనకు భయం ఉండాలి. దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. అమ్మో ఇలా చేయొద్దంటున్నాను, నేను పెద్దగా ఇలా చేస్తాను ప్రభా, నేను చాలా నెగ్లెక్ట్ చేస్తాను ప్రభా, అయ్యా నాకు భయం లేదయ్యా, నన్ను దయతో క్షమించండి, ఇలా చేయకుండా నాకు జయం ఇవ్వండి అని మనం దేవుని అలా ఒప్పుకొని ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అదే అంటున్నాడు, ఎవడు దీనుడై నా మాట విని వణుకుతూ ఉంటాడో వాడిని నేను దృష్టిస్తున్నా. ఇందాక దీనుడైన వాడితో నివసిస్తున్నా అన్నారు, ఇప్పుడేమో దృష్టిస్తున్నా అంటున్నాడు. దేనత్వం కలిగి ఆయనకి ఇష్టముగా ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. ఇందాక మనం చూసాం, బలులు అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. ఆయన మాట వినాలంటే, ఆయన మాట విని విధేయులైనప్పుడు ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు. అప్పుడు మనం ఆటోమేటిక్గా దీనత్వం మనలోకి దేవుని యొక్క వాక్యం ద్వారా మనలో ప్రవేశిస్తుంది. అంతేకాదు చూడండి, యాకోబు పత్రికలో కూడా మరి చాలా వివరంగా రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే చూడండి, ఇక్కడ చూసినట్టు ఏమంటున్నారు, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురుని పారిపోవును. కనుక 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనిడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి ఎంత వివరంగా రాస్తూ ఉన్నారో. 6వ వచనంలో చూస్తేనేమో ఆయనకి దీనులకు కృప ఇస్తాడంట. మనం ఎప్పుడైతే దీనత్వం కలిగి, ఒబీడియన్స్ కలిగి, దేవుని ఇష్టానుసారంగా, వాక్యానుసారంగా మనల్ని మనం తగ్గించుకుంటూ, మన గర్వాన్ని తీసివేసుకుంటూ, వాక్యానికి లోబడుతూ జీవిస్తున్నప్పుడు కృప అనుగ్రహిస్తాడు. కృప అంటే అర్హత లేని దాన్ని పొందటమే. అర్హత లేని వారికి అర్హత ఇవ్వటమే కృప ద్వారానే రక్షించబడ్డారంటాడు దేవుని వాక్యంలో. మన భక్తి క్రియలను బట్టి కాదు, ఆయన యొక్క కృప. మనకు అర్హత లేకపోయినా, మనం అర్హులం కాకపోయినా, మరి మన దేవుడు సామాన్యమైన విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ రక్తమును నా మీద ప్రోక్షించమని మనం అడిగినప్పుడు ఆయన మన పాపములను క్షమించడం, ఉచితముగా కృప ద్వారానే రక్షించబడ్డారంటాడు. కృప అంటే అర్హత లేదు మనకి, నిజం చెప్పాలంటే మన అర్హులం కాదు, కానీ ఆయన గ్రేస్. కనుక ప్రేమేంటంటే వారు ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు మనకి ఏమని రాస్తున్నారంటే, ఇక యాకోబు గారు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మీరు హెచ్చించబడతారు.
అప్పుడు ఆటోమేటిక్గా మనం దేవుడు హెచ్చిస్తాడంటే ఎప్పుడైతే మనం ప్రభు దృష్టిలో తగ్గించుకుని మనల్ని మనం తగ్గించుకుని విధేయులంగా జీవిస్తామో ఆయన మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. అంతేకాదు దీన మనస్సు కలిగి మనం దేవుని కోసం జీవించాలి అని అంటున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, దేవుని వాక్యంలో దీన మనస్సు కలిగి ఎలాగ మనం జీవించాలి. 6:8 మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎట్ట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అక్కడేమో జీవిస్తానన్నాడు నీతో కలిసి, ఇక్కడేమో నడిపిస్తానన్నాడు, ఇక్కడేమో ఏమంటున్నాడు అడుగుతున్నాడు. మనం దీన మనస్సు కలిగి ఉన్నాడు. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకో, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు. కనికరం ప్రేమించాలి. కనికరము గల వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ప్రేమేంటంటే వారు కనికరం కలిగి ఉండాలి. దేవుని ప్రేమ, దేవుని కనికరము. మనం ఒకసారి దేవుని వైపు మనం చూసుకుంటే, మన జీవితం చూసుకుంటే, ఆయన మనం కనికరించకపోతే మనం ఎక్కడుందము కదా. కాబట్టి మనం కనికరం గల వారంగా ఉండాలని దేవుని కనికరాన్ని ప్రేమించాలి. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎట్ట ప్రవర్తించటం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎట్ట. ఎందుకంటే ప్రభా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడినయ్యా, నీకు వందనాలు అంటే దీన మనస్సు కలిగి ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు ఇంక నిన్ను ఏం అడుగుతున్నాడు? అంత మేక భక్తుడు రాస్తూ మనకి ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అవి కూడా నువ్వు జీవించి దేవునితో ఏకీభవించి నడవలేవా ఈ లోక యాత్రలో? కాబట్టి దీన మనస్సు కలిగి మనం దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. అంతేకాదు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా చూడండి, ఫిలిప్పీలు 2:5 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరును కలిగినుడి. అది మనకి ఎందుకు మనం దీన మనస్సు అంటే క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఇది. క్రీస్తు యేసు యొక్క బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం. క్రీస్తు బిడ్డలంగా మనం ఈ లోకంలో బతుకుతున్నాం. ఆయన కోసం యేసు కొరకు జీవిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు ఈ లక్షణాలను మనం కలిగి ఉండాలి. భక్తులైన వారు కలిగి ఉన్నారు. వారి జీవిత యాత్రలో ఎంతో ముందుకు వెళ్ళారు, ఎంతో సాధించినా కూడా ప్రభు నిన్ను బట్టే, నీ దయే, నీ కృపే, దీన మనస్సు. అప్పుడు ఆశీర్వదించాడు దేవుడు, వాళ్ళని అభివృద్ధిపరిచాడు, వారితో ఉంటానన్నాడు, వారిని నడిపిస్తానన్నాడు. అదే కదా కోరుతున్నాను అని అన్నాడు. ఇది ఇవన్నీ ఏంటంటే ఆయన లక్షణం ఇది. అసలు క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు, దేవుని యొక్క మనస్సు మీరును కలిగి ఉండుడి. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుని యొక్క లక్షణాన్ని మనం, దేవుని యొక్క మనస్సుని మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. అండ్ 1 పేతురులో కూడా చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏమని ఉందంటే, పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఏమనుందండి, చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని యెడల దీన మనస్సు అని వస్త్రం ధరించు. చిన్న పిల్లలకు కూడా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభుని నమ్ముకున్నాం, ఏముందిలే చిన్నవాళ్ళగా మనం ఇష్టారాజ్యంగా జీవించడానికి లేదు. అప్పుడే పుట్టినా కూడా చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు పేతురు గారు. దేవులో ఇంకా నేను ఎదగలేదులేండి, ఇప్పుడిప్పుడే మా బాప్తిసం పొంది దేవుల్లో ఉన్నాను. అయినా సరే మీరు ఏంటంటే మీరు పెద్దలకు లోబడి ఉండాలి. పెద్దలకు లోబడి ఉండాలంటే ఆత్మీయంగాను శారీరకంగాను కూడా చూసుకోవాలి. దేవునికి, దేవుని బిడ్డలకు, అధిపతులకు, ఆ దేవుని సేవకులకు, ఆత్మీయ బిడ్డలకు, ఆత్మీయ జీవితంలో ముందు నడిచి వెళ్ళిన వారికి వారు చెప్తున్న పాఠాలు వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే కదా మన భక్తులైన వారు ఎలాగ దీన మనస్సు కలిగి అభివృద్ధి చెందారో మనం చూసుకుంటా వచ్చాం ఇంతవరకు. మనం కూడా ఈ దినాలలో మనకంటే ముందు వెళ్ళినటువంటి వారు, ఆత్మీయంగా నడిచి వెళ్ళినటువంటి వారు, వారు చెప్తున్నప్పుడు మనం వినాలి, లోబడి ఉండాలి, పెద్దలకు లోబడాలి. అది దీన మనస్సు కలిగినటువంటి వస్త్రాలు, మరి రక్షణ వస్త్రము, మరి ఇవన్నీ వస్త్రాలు, మరి దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుని ఉండమంటున్నాడు. ఎప్పుడు మనం చూసినప్పుడు చక్కని దీన మనస్సు, మాట తీరు, పద్ధతి, దేవుని బిడ్డలకు తగినట్టుగా మన పద్ధతి దీనత్వం కలిగి దేవునిలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ విధేయత, దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంతో విధేయత చూపించారు, దీన మనస్సు కలిగి ఉన్నారు.
కనుకనే ఎందుకంటే మనం జీవిత యాత్రలో ముందుకు వెళ్ళి ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుని నమ్ముకున్నాలే ఇంకా నాకేం పర్లేదు అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోతాం అనుదిన జీవితంలో. అంతేకాని మనం ఎలాగ ఆయన లక్షణాలను కలిగి ఈ లోకంలో జీవించాలి. ఆయన లక్షణాలను కలిగి మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్గా సువార్తే చెప్పక్కర్లా, నీ జీవితం యొక్క సువార్తలాగా మారిపోతుంది. నీ పద్ధతి అమ్మో ఆయన చాలా ఇదండి, దేవుడండి, ఆయనతో అసలు మాట్లాడాలంటేనే నాకు చాలా ఇదండి, దేవునితో మాట్లాడినట్టే ఉంటుందండి, చాలా ప్రశాంతంగా నెమ్మదిగా అండి, దీనత్వము, ప్రేమ, కనికరము. ప్రేమేంటంటే వాళ్ళ దేవుని బిడ్డలకంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే ఆయన వెల ఇచ్చి ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అంటే మనం ఆయన ప్రతినిధులముగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతకగలం. అంతేగాని మన ఇష్టానుసారంగా గర్వము, అహంకారము అవన్నీ దుష్టుని యొక్క లక్షణాలు, అపవాది లక్షణాలు. కాబట్టి వాటిని మనం తీసివేసేసుకోవాలి. మనం ఇక దీనత్వాన్ని పెంపార చేసుకోవాలి. అదేవిధంగా దీన మనస్సు, విధేయత. చూడండి దేవుని వాక్యం నాకు ఏం సెలవిస్తాను, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఎంత దీన మనస్సు కలిగి భక్తులు దీన మనసు కలిగినప్పుడు ఎలాగ దేవుడు మరి గొప్పగా ముందుకు తీసుకుని వెళ్ళాడు జ్ఞాపకం చేసుకుంటున్నారు భక్తులైన వారు. చూడండి ఆదికాండము 32వ అధ్యాయంలో కూడా చూసినట్టే దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసినట్టే దీన మనస్సు కలిగి భక్తులైన వారు దేవుడు చేసిన కార్యాలను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారో చూడండి. ప్రియమేంటి వారులారా, ఆదికాండము 32:10 చూస్తే నువ్వు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రులను ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైది తిని. ఇంటికి చూడండి యాకోబు మాట్లాడుతూ వస్తున్నాడు. యాకోబు ఏమని ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడండి. మామూలుగా నా చేతికరతో దాటాను ఇక్కడ, అంతే ఒక్కడిని సింగిల్గా యోర్దాను దాటాను. ఇప్పుడైతే 2 గుంపులుగా చేయవలసి వచ్చింది, నువ్వు నన్ను అంతా ఆశీర్వదించావు. అంతేకాదు చూడండి 10వ వచనంలో ఏమంటున్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్త సత్యమునకును అపాత్రుడను. నేను పాత్రుడు కాదయ్యా, నేను ఏదో అక్కడ వెళ్ళిపోయి తలదాచుకుని యాకోబు మోసం చేసి నాన్నను మోసం చేసి అట్లా వెళ్ళాను. మరి అట్లా ఒంటిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చేతి కర్రతో యోర్దాను దాటాను. ఇవాళ గుంపులు అంటే 2 గుంపులు చేయవలసి వచ్చింది. ఏసావు వస్తాడు అని తెలిసినప్పుడు మనకి అదంతా తెలిసిన విషయమే. మరి చంపేస్తాడేమో, అయ్యో ఒకళ్ళని దాటిచ్చేసేద్దాం ఒక గుంపు అని ఏమనుకున్నాడు, అంత భయపడి. అంటే అంతగా నన్ను ఆశీర్వదించావు, నేను అపాత్రుని ప్రభా, నన్ను అసలు ఇలా చేయడానికి నేను యోగ్యుని కాదు అని చెప్పేసి. ప్రేమేంటంటే వాళ్ళది ఎంత తగ్గింపో చూడండి. అవును, నన్ను ఆశ్రదించకపోతే ఎవరిని ఆశ్రదిస్తావు, నేను నీకోసం ఎంత చేశాను అనుకుంటున్నావు అని అంటలా. ప్రేమేంటంటే వాళ్ళ ఈ తగ్గింపు స్వభావాన్ని కూడా దేవుడు ఎంత ఇష్టపడతాడో మనం ఇక్కడ వాక్య భాగంలో చూసుకుంటూ ఉన్నాం. చూడండి 2వ సమూయేలు 7:18 కూడా చూస్తే దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిన, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను, ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసిన నీ దృష్టికి కొంచెమే. ఇక్కడ ఎవరు సామాన్య మనుషుడు, మనలాంటి వాడు కాదు, దావీదు రాజు అని ఉంది చూడండి 2వ సమూయేలు 7:18. దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని దగ్గర కూర్చుండి ఎంత ఒబీడియంట్గా మాట్లాడుకుంటున్నాడు. అది ఒక రాజు అండి, నిజమే కదా. ఆయన ఎక్కడో ఫ్లూట్ వాయించుకుంటూ గొర్రెలను మేపుకుంటూ మరి అక్కడ చేలులో ఉన్నప్పుడు మరి దేవుడు మరి పిలిపించి యెష్షయి కుమారుడు చక్క సమూయేలుతో అభిషేకం చేసి మరి ఎంత తీసుకొచ్చి రాజుని చేసి మరి ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకున్నాడు. మరి దేవునికి కృతజ్ఞతగా చూడండి. ప్రేమేంటంటే వాళ్ళ తగ్గింపు ద్వారా, అదే తగ్గింపు స్వభావం బట్టే వస్తుంది. లేకపోతే రాజు నన్ను చేయకపోతే ఎవరిని చేస్తావు, నేను ఎంత కష్టపడాను అని అంటలేదు, ఎన్ని యుద్ధాలు చేశానని అంటలేదు. ఏమంటున్నాడు, ఇంతగా చేసుకోవడానికి నేను ఎంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. ప్రేమేంటంటే వాళ్ళ మన జీవితాల్లో కూడా అలాంటి తగ్గింపు స్వభావంతో ప్రభా నన్ను ఎంత మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా దేవుడు మన పక్షాన చేసిన కార్యాలు ఇంతగా మరి నిజంగా ఎక్కడో మనం దేవుడు అంటే తెలియని జీవితాలు, నామకార్థ క్రైస్తవ జీవితాలు, అక్కడ రకరకాల మేరీ మాతకి పూజలు చేస్తూ రక్షణ భాగ్యం లేకుండా అలాగా ఎంతో కొట్టుకుపోయేవాళ్ళం, ఎలా ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అని తెలియదు మరి. కానీ మనల్ని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. సర్వసత్యములోకి నడిపించి గొప్ప రక్షణనిచ్చి
అంతేకాదు మన జీవితాల్లో తోడుగా ఉండి ఎంతగా హెచ్చించి ఇప్పుడు ఆయన పరిచయం చేసే భాగ్యం కూడా ఇచ్చి, ఆయన గురించి చెప్పే భాగ్యం ఇచ్చి, ఆయన కోసం జీవించే భాగ్యం ఇచ్చి, ఆయన కోసం నిలిచి ఉండే భాగ్యం ఇచ్చి, ఎంతగా నువ్వు నన్ను హెచ్చరికగా ఎంతటి వాడను అని దావీదు మహారాజులాగా మనం కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్తుతించవలసిన వారంగా ఉన్నాము. మనం తగ్గించుకో దీన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు. అలాగే 1 రాజులు 3:7 కూడా చూస్తే చూడండి, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. సొలొమోన్ మహారాజు కూడా నా దేవా యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నేను ఏ పాటి వాడిని, నా తండ్రికి బదులు నన్ను రాజు చేశావు అంటే మన రాజులని యాజక సమూహంలో చేర్చాడు. ఈరోజు మన దేవుడు రాజులు, రేపు మనం ప్రభుతో కూడా పరిపాలన చేస్తాం. దేవుని రాజ్యం స్థాపించినప్పుడు ఏ పాటి వారం ప్రభు రాజులని యాజక సమూహంగా చేశారు మమ్మల్ని, ఎన్నిక లేని వారం. కాబట్టి నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను, నీ దాసుడిని ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. అలా చెప్తున్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. దీన మనస్సు కలిగి ఉన్న భక్తులు కృత హృదయంతో వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్న విధానం మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం కూడా అలాంటి దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఆనందించేవాడిగా ఉంటాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలి, థ్యాంక్స్ గివింగ్ కలిగి ఉండాలి. ఆ దీన మనస్సుతో కూడినటువంటి ఆ స్తుతులు లోపల నుండి వచ్చేటువంటి అంతరంగంలో నుండి వచ్చేటువంటి దేవుని కార్యాల అనుభవం గురించి ఆయనతో దీన మనసుతో స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆనందించేవాడిగా ఉంటాడు. అంతేకాదు చూడండి, మత్తయి సువార్త 3:14 కూడా చూస్తే, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూసిన కానీ యేసు ఇప్పటికి కానిము. బాప్తిసం ఇచ్చే యోహాను మొదట్లో ప్రారంభంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన చెప్పులు వారి పుట్టాకైనా నేను యోగ్యుడిని కాదని అక్కడ తగ్గించుకున్నాడా? మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకోవడానికి యోహాను గారి దగ్గరికే వచ్చారు. ఈ 3వ అధ్యాయంలో మత్తయి సువార్తలో వచ్చినప్పుడు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చున్నావా అని ఆయన నివారింపజూచెను. అమ్మమ్మో ప్రభా, నేను అంతటి వాడిని కాదయ్యా, నీకు బాప్తిసం ఇవ్వడం ఏంటి యేసుక్రీస్తు ప్రభా, నేను నీకు నివారింపజూసాను అంటే ఆపాలని ప్రయత్నం చేశాడంటే యోహాను గారు. అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు, యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఎలాగ జరగాలి అంటే ఆయన కూడా బాప్తిసం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన నీతి యావత్తు ఇలా జరగాలి ఇప్పుడు కానీ అని చెప్పేసి. అంటే ఏంటి, నేను యోగ్యుడిని కాదయ్యా నీకు బాప్తిసం ఇవ్వడానికి అన్నా సరే కానీ అని చెప్పేసి ప్రభువారు మరి అంటే యోహాను యొక్క తగ్గింపు స్వభావాన్ని కూడా మనం ఇక్కడ 2 సార్లు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారు ఎంత బాప్తిసం యోహాను అంటే ఎంత గొప్పవాడు. ఆయన వార్తను ప్రకటించినటువంటి అరణ్యంలోకి వెళ్ళి స్టార్టింగ్లోనూ గొప్ప స్వరముతో మరి పలికినటువంటి గొప్ప సువార్తికుడు, గొప్ప రాజ్యమార్గమును చూపినటువంటి ఆయన, యేసుక్రీస్తు ప్రభు గురించి స్పష్టంగా వినిపించినటువంటి గొప్ప భక్తుడు. మరి అటువంటి ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ప్రేమింటి వారులారా, మరి చాలా మనం పాస్టర్ గారులు ఏంటి, మరి కొంతమంది దైవ సేవకులు ఏంటి, మరి కొంతమంది ఆత్మీయంగా కొంచెం హెచ్చించినప్పుడు వాక్యం అంతా తెలిసినప్పుడు నేనే మా సంఘం హెచ్చింపు ఉండకూడదు, నేనే స్వభావం ఉండకూడదు. అక్కడే మనం పడిపోతాం. చాలా కేర్ఫుల్గా ఉంటుంది తగ్గింపు స్వభావము. మనం వీళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభుని, యోహాను గారిని చూసి మనం నేర్చుకోవాలి. యేసు ప్రభుకు బాప్తిసం సమ్మో నేనా ప్రభు అన్నప్పుడు, నివారించమ్మనేమో నేనా అని అన్నప్పుడు, నివారింప చూసినప్పుడు కాదు నీతి యావత్తు ఇలా కానీ అని చెప్పేసి ప్రభువారు చెప్పినట్టుగా ఇక్కడ మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనము తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉండాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూడండి ఒక్కసారి. 8:8 కూడా చూస్తే ఏమంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నీ దాసుడు స్వస్థపరచబడు. ఇక్కడ కూడా ఏంటి, ఈయన మత్తయి సువార్త 8:8 చూస్తే ఆయన శతాధిపతి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుతున్నాడు కాబట్టి మీరు ఒక్క మాట మాత్రం సెలవివ్వండి, నా దాసుడు మరి స్వస్థ పొందుతాడు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అంటే ఆ శతాధిపతి అంత పెద్ద ఆఫీసరు, శతాధిపతి ఆయన మంచి ఆఫీసర్ అనమాట.
అయినా సరే ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. నేను ఒకళ్ళు రమ్మంటే వస్తారు, ఒకళ్ళు వెళ్ళమంటే వెళ్తారు. నేను పెద్ద ఆఫీసర్ని. అప్పుడు ఏమంటున్నాడు, ఒక మాట చెప్పయ్యా చాలు, స్వస్థత వస్తుంది అని చెప్పేసేసి చెప్తా ఉన్నానమాట. అంటే అంత విశ్వాసం, అంత మాట చూడండి. ఇక్కడ అంటున్నాడు, ఇక చివరి వచనంలో 10వ వచనంలో, ఇశ్రాయేలులో ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు, నేను నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఇంత విశ్వాసమా నీకు? 8వ వచనంలో, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రను కాను. అయితే పదా నేను వస్తాను స్వస్థపరుస్తా అన్నాడు. ముందు వస్తాను పదా, అమ్మో నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుని కాదయ్యా అంటే, అమ్మ నా అర్హత లేదయ్యా, అమ్మ మా ఇంట్లోకి వస్తావా ప్రభా, మా ఇంట్లోకి వస్తావా ప్రభా, మా ఇంటికి వస్తావా, అమ్మో నాకు అంత అర్హత లేదు ప్రభా, నన్ను క్షమించండి. కాబట్టి ఇక్కడ మాట చెప్పేసేయ్యా, నువ్వు ఒక మాట నువ్వు చెప్పేస్తే చాలు స్వస్థాన్ని. ఇక్కడ విశ్వాసం చూస్తున్నావు, తగ్గింపుదనం చూస్తావు. అమ్మో నా ఇంటికి వస్తావు ప్రభా, అమ్మో నువ్వు అంత గొప్ప దేవుడు ప్రభా, దేవుడు నువ్వు నా ఇంటికి వస్తావు ప్రభా అని చెప్పేసేసి తగ్గించుకుంటున్నాడు. అదే సమయంలో ఎంత గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. ప్రవర్ స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇక్కడ. ఏమండి, ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలో చూడలేదయ్యా. ప్రేమేంటి వాళ్ళారా, మన తగ్గింపు స్వభావం, మన యొక్క విశ్వాసము మనకే కాదు, మన సేవకుడికి. తనంత పెద్ద ఆఫీసర్, తన ఇంట్లో ఉండే దాసుడు అంటున్నాడు. తన ఇంట్లో ఉండే దాసుడు, హెల్పర్ గురించి ఎంత కన్సర్న్ చూడండి. అలాగా మనలో ఉన్న విధేయత, మనలో ఉన్న ఆ విధేయత లక్షణము, దేవుని మీద ఉన్న విశ్వాసము, ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవడానికి, పాప స్వస్థత, పాప విడుదల, లేకపోతే శారీరక స్వస్థత, శారీరక విడుదల పొందడానికి ప్రభు సాయం చేస్తారు, గొప్ప కృపనిస్తారు. కాబట్టి ప్రేమేంటంటే వారు ఇక్కడ ఈయన కూడా శతాధిపతి ఎంతో మరి విధేయతను చూసి ప్రభు ఎంతో సంతోషించారు. అలాగే చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తే 27 చూడండి, ప్రభువా కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసమ్మ, ఇక్కడ ఈవిడ కూడా అంతే, ఇక్కడ ఈవిడ కూడా అంతే. ప్రభు ఎంత మాట్లాడుతున్నారో చూడండి. కనాను స్త్రీ కూడా అంతే. కనాను స్త్రీ ఒకటి వచ్చి మత్తయి సువార్త 15వ అధ్యాయం 22లో చూస్తే, కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించని, నా కుమార్తె దయ్యం పట్టిన కేకలేస్తా. ఆయన అలాగ చేసుకుంటూ మరి మాట్లాడుతూ వాళ్ళిద్దరు సంభాషణ అయినాక, అయ్యా ఇశ్రాయేలు ఇంటి వారిని నశించినందుకే వచ్చాను నేను, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేస్తానా, అది యుక్తము కాదని చెప్పగా, అంటే దేవుని పిల్లలకు దేవుని ఆత్మీయ అర్థం వేరులేండి. యేసు ప్రభు మాట్లాడుతున్నది ఇక్కడ. ఆయనను ఆవిడేమంటుందంటే లిటరల్గా మనం చూస్తే, పిల్లల ఆహారం తీసి కుక్క పిల్లలకి వేస్తానా అన్నట్టుగా మనం చూసినట్టయితే, నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల కింద నుండి పడు మొక్కలు తినును కదా. బల్ల కింద పడే మొక్కలైనా తినేసి తృప్తి పొందుతాయి కదా కుక్క పిల్లలు కూడా. దేవాన్ని కనికరించవా అన్నప్పుడు, అందుకు యేసమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అగునుగాక. ఇక్కడ కూడా ఇందాక శతాధిపతిలాగానే ఈమె కూడా ఆమె విశ్వాసము, ఆమె తగ్గింపు, విధేయతను చూసి ప్రభు ఎంత సంతోషిస్తున్నారో మనం చూస్తూ వస్తున్నాం ఒక్కొక్కళ్ళ గురించి. ఇక్కడ ఈవిడ కూడా ఎంత విధేయత, ఏంటి కుక్క పిల్లలు అంటావా మమ్మల్ని, అంత అడుక్కునే వాళ్ళ కనపడుతున్నావా అని అంటలేదు ఆవిడ. ప్రభా కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడిన ముక్కలు ఏరుకుంటాయి కదా, ఏదో ఒకటి దయచేసి అన్నట్టుగా రిక్వెస్ట్ అనమాట, బతిమాలుతుందనమాట. విధేయత చూపిస్తుంది. అదేంటంటే తగ్గింపు స్వభావం చూపిస్తూ ఉంది. తను తగ్గించుకుంటుంది. దేవా అంటే తన యొక్క బిడ్డ దయ్యం పట్టి బాధపడుతుంది, ఎలా అన్నా కానీ బిడ్డ విడుదల పొందాలి, ఏం తగ్గించుకోవాలి. ఈ ప్రభు వెళ్ళిపోతారేమో, అమ్మో ఈయన వస్తే తప్పకుండా స్వస్థ కలుగుద్ది, ఈయన వల్ల జరుగుద్ది. ప్రివెంటెంట్ వారు మనం తగ్గించుకో. మన ఇంట్లో మన హెల్పర్కే కానీ, మన తోటి వారికే కానీ మనం సువార్త చెప్పాలి అంటే మనం ఎంత విధేయత కావాలి, మనకి తగ్గించుకోవాలి. ఆ మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఆ మనస్సు కలిగి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళకి సువార్త ప్రకటించగలం. చాలాసార్లు మనం ఏంటంటే మన హెల్పర్స్ వస్తారు, వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, అంతసేపు పని ధోరణే కానీ మనకి నువ్వు వచ్చేలా ఇచ్చేలా వాళ్ళని కోప్పడి
సమాధానం పోగొట్టుకోవటమే కానీ మనం దేవునికి భయపడి మనం దానికంటే కూడా ఈ వ్యక్తి ఆత్మ విలువైంది, ఈ వ్యక్తి విలువైంది దేవుని దృష్టిలో, నా దృష్టిలో కూడా, దేవుని దృష్టిలో ముఖ్యంగా మనం దృష్టి పెట్టంగానే దేవుని దృష్టిలో చాలా విలువైంది. మరి నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చాడో దేవుడు, నా దగ్గర ఎన్ని సంవత్సరాలకు ఎందుకు పనిచేస్తుందో, తన ఆత్మ గురించి లెక్కప్ప చెప్పాలి కదా నేను. మరి కాబట్టి నేను చాలా ఒబీడియంట్గా తగ్గించుకుని తను వాక్యం వినగలిగే రీతిలో, వాళ్ళ పనులు అసలు వాక్యం వింటారా, వాళ్ళు గబగబా పని చేసుకుని వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. కానీ మనం ఎంత ప్రేమతో బంధించి మన క్రియల్లో కూడా చూపించాలి. తగ్గింపు స్వభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఒక ఆత్మరక్షణ గురించి. మరి ఇప్పుడు వీడు అలాగే చేస్తుంది, ఆయన అలాగే చేశాడు. నా దాసుడు నువ్వు ఒక మాట చెప్తే స్వస్థ పొందాడయ్యా, అయ్యా నా గురించి కూడా అయ్యా అయ్యా అని ఎంత బతిమాలుకుని పొందుకున్నాడు. నువ్వు వెళ్ళేపటికి జరిగిపోద్దని చెప్పాడు ఆయనతో కూడా. అలాగే ఈమెతో కూడా మనం కూడా మరి ఒక ఆత్మరక్షణ గురించి మనం ఆలోచించాలి. చూడండి, చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా, పాలు యాంగి చౌకి మరి చెప్పింది ఓ సామాన్యమైన బాలిక, చిన్నబిడ్డ యాంగి చౌ గారు మరి టీబీ వ్యాధి వచ్చి రూమ్లో ఉండేవారంట. ఆయన ఒక రూమ్లో పడేసేవారు. అప్పట్లో టీబీ వ్యాధికి మందులు ఇవన్నీ ఇంత ఇదిగా లేవు కదా. ఆ రూమ్లో ఉంటే ఈమె ప్రతిరోజు ఆ రూమ్ ఊడటానికి వెళ్ళేదంట. ఊడ్చడానికి వెళ్ళినప్పుడు 1-2 సార్లు చూసి తన పరిస్థితి తెలుస్తా, ఇంట్లో మరి ప్రతిరోజు పనిచేస్తుంది కదా, దీనికి వ్యాధి వచ్చింది, దూరంగా పెట్టారు, అన్నం అందిస్తా, అవి అందిస్తా, గది ఉడుస్తా, అలా ఉండేదంట. మరియాను చిన్న బాలిక హెల్పర్. మరి వెళ్తూ ఉన్నప్పుడు అట్లా 1 సారి 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు యేసు ప్రభుని నమ్ముకోండి, యేసయ్య స్వస్థపరుస్తారు, ఎలాంటి రోగమైన స్వస్థపరుస్తారు, యేసయ్య దేవుడు అని చెప్పేసి చెప్పింది అంట ఆవిడ. చెప్పినప్పుడు ఫస్ట్ టైం చెదరిచ్చాడు, 2వ చెదరిచ్చాడు, 3వ ఈ పుస్తకం చదవండి అని చెప్పేసి ఆ బుక్ ఇచ్చిందంట. అంటే నూతన నిబంధన ఇచ్చినప్పుడు చదివినప్పుడు ఆయనలో గొప్ప మార్పు వచ్చింది, గొప్ప స్వస్థత కూడా వచ్చింది. దేవుడు ఆయన దర్శించాడు. మరి ఉత్తర కొరియాలో మరి ఈ రోజున కొన్ని వందల సంఘాలు పాస్టర్ అవ్వటమే కాదు, స్వస్థ రావటమే కాదు. ఎవరు చిన్న బాలిక, చిన్న మేరీ లోపలికి వెళ్ళి మరి నాకెందుకు, నేను రూమ్ తుడిచెళ్ళిపోతే చాలు, అమ్మాయి గారు ఏమన్నా నన్ను తిడతాడేమో, నన్ను కొడతాడేమో, లేకపోతే ఆయనకి ఎందుకు నువ్వు వెళ్ళి ఎన్నిసార్లు చెవాట్లు వేసే ఉంటాడు కదా. యంగ్ మ్యాన్ తను, చిన్న బాలికి అమ్మాయి, మరి ఎన్నిసార్లు చెదరిచ్చే ఉంటాడు కదా. ఆయన ఒకసారి చదవండి సార్, ఒకసారి చదవండి, ఈ బుక్ చదువుకోండి, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మా పాస్టర్ గారు చెప్పారు యేసయ్య స్వస్థపరుస్తాడు, ఎవ్వరైనా స్వస్థపరుస్తాడని చెప్పింది. అంటే విధేయత చూపించింది. ఆ చివాట్లు చేయట్లకి మనం కాదు, నేను ఒక ఆత్మ రక్షించాలి, యేసయ్య గురించి నీకు చెప్పాలి ఏమైనా సరే అన్నప్పుడు ఆయన కూడా విధేయత చూపించారు. 1-2 సార్లు తిరస్కరించిన తర్వాత ఏంటో ఈ బాలిక ఎంతగా చెప్తుంది కదా, ఈ పుస్తకం ఏంటో చదువుదామని చెప్పి చదివినప్పుడు దేవుని ఆత్మ ఆయన్ని పట్టుకుంది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు, వాక్యమే దేవుడై ఉండేను. మనం వాక్యం ఎన్నోసార్లు చదువుకున్నాం. లిటరల్గా మన జీవితాల్లో చూసినప్పుడు ఆయనతో మాట్లాడింది వాక్యం.